కాంగ్రెస్ బీఆర్ఎస్లకు కేంద్ర మంత్రి బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. చిల్లర రాజకీయాలు కుట్రలు కరీంనగర్ వేదికగా బయట పడబోతున్నాయన్నారు. సంఖ్యాబలం లేకున్నా మేయర్ ఎలా అవుతారని ప్రశ్నించారు. బీజేపీకి మేయర్ పదవి కూడా రాకూడదని ఆ మూడు పార్టీలు ఒకటయ్యాయని ఆరోపించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్లది ఎంసీఎల్ బంధమని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నేతలతో మాట్లాడామని కాంగ్రెస్ చెప్తోందన్నారు. తాము ఎవరితోనూ పొత్తు పెట్టుకునేది లేదని బండి ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీతో పాటు ఎంఐఎం పార్టీ కూడా ఈ మూడు పార్టీలకు వాలంటీర్స్ శుభాకాంక్షలు. ఎందుకంటే ఈ ఇద్దరి మధ్య అటు ఇటు భుజం మీద చేసేది ఎంఐఎం పార్టీ. వీళ్ళ అక్రమ బంధానికి ఎంఐఎం పార్టీ ఇంకా భుజం మీద అది నేను చెప్పిన ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ తో సంసారం చేస్తుంది, బీఆర్ఎస్ పార్టీ కన్ను కొడుతున్నది ఎంఐఎం పార్టీ. ప్రేమ బంధం అంటే దానికి ఒక మంచి ఆలోచన, ఒక అర్థం ఉంటుంది దానికి. కానీ అక్రమ బంధం అనేది ఎప్పుడు ఉండదు, మధ్యలో నాశనం అయిపోతుంది. ప్రేమ బంధానికి అక్రమ బంధానికి తేడా తెలుసుకోవాలి మనం. కాబట్టి వీళ్ళ ముగ్గురిది అక్రమ బంధం. రేవంత్ రెడ్డి గారు చాలా మరి ఫెవికాల్ బంధం అని నేను అంటున్నా. మీది బీఆర్ఎస్ ది ఎంసీల్ బంధం. ఫెవికాల్ అంటే కేవలం వైట్ ద్రవ పదార్థమే. అది ఎంసీల్ అంటే రంగురంగులతోని ప్లాస్టిక్ పైప్ అంటు పెట్టచ్చు, ఐరన్ పైప్ అంటు పెట్టచ్చు. అంత ఎంసీల్ బంధం. ఎం అంటే ఎంఏ పార్టీ, ఆ బంధం వీళ్ళది. వీళ్ళ బంధానికి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బంధానికి అనుసంధానమే ఎంఐఎం పార్టీ. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఎంఐఎం పార్టీ కూడా ఈ మూడు పార్టీలకు వాలంటీర్స్ శుభాకాంక్షలు. ఎందుకంటే ఈ ఇద్దరి మధ్య అటు ఇటు భుజం మీద చేసేది ఎంఐఎం.